వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 4వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ మేషరాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. వీరి తెలివితేటలే పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత తెలివిగా ఆలోచన అయితే వీరిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత సమస్య ఉన్నా ఎలాంటి పరిష్కారాన్ని కనుక్కోవాలి అని అంటే వీరైతే చాలా మంచిగా పరిష్కారాన్ని అయితే వెతుకుతూ ఉంటారు. అందుకే ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అయితే ఉంటాయనైతే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో అయితే ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాదను ఇస్తూ ఉంటారు. అయితే వీరికి చిన్న తప్పు వలన ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి కూడా నిస్సహాయంతో, అంటే వారి నుంచి ఎలాంటి సహాయాన్ని పొందపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నమ్మేసి సహాయం చేస్తూ ఉంటారు. అది మంచా చెడా, లేదంటే వారికి నిజంగా అవసరమా, ఇలాంటి విషయాలను ఏమి కూడా గమనించుకోకుండా ఈ యొక్క రాశివారు ప్రతిసారి కూడా అందరికీ సహాయం అయితే చేస్తూ మోసపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండటం మంచిది. అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు మీరైతే ఎదుర్కోవలసి అయితే వస్తుంది. ఇక రేపటి రోజునైతే మీకు చాలా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మీరు పూర్తి అవగాహనతో అయితే ఉండాలి ఈ యొక్క మేషరాశి వారు. ఇక అలాంటి వ్యక్తుల దగ్గర మీరు చాలా అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువున ముంచేస్తారు. కనుక ఈ యొక్క మేషరాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్త పాటించడం అనేది అవసరం. అలాగే ఈ మేషరాశి వారు కార్యాచరణ కార్యదీక్షత కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ, ఎవరిని కానీ మోసం చేసే విధంగా కానీ వీరు ప్రవర్తన అయితే అస్సలు ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో అయితే ఈ రాశివారు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఎవరిని మనసుని కూడా నొప్పించేటువంటి మనుషులైతే ఈ యొక్క మేషరాశివారు అస్సలు కాదనైతే చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టినటువంటి పనులు అస్సలు ఈ రాశివారు చెయ్యరు. కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు అయితే చాలా అయితే ఎదురవుతూ ఉంటాయి. కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యల నుంచి మీరు ఎలా బయటపడాలి అనే అంశంలో అయితే మీరు ఖచ్చితంగా చాలా కష్టపడుతూ చాలా సమస్యలు అయితే ఫేస్ చేస్తూ ఉంటూ వచ్చారు ఈ యొక్క రాశివారు. ఇక ఈ మేష రాశివారు ఇతరుల వ్యక్తులపై ఆధారపడి అస్సలు ఉండరు. అయితే ఈ రాశివారు మాత్రం శత్రువులు అయితే అధికంగా ఉంటారు. అయితే ఈ యొక్క రాశివారికి ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఎక్కువగా అయితే ఉంటారు. ఇక ఈ రాశివారి వ్యక్తులకి ఎదుగుతుంటే చూడని వారు అయితే చాలా వ్యక్తులు అయితే కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి. సాధారణంగా ఎవరి జోలికి కూడా వీరు వెళ్ళరు. వివాదాలకు వీరు అయితే చాలా దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైనా వీరిని మోసం చేసినా, కించపరిచినా, లేదా వీరు ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా అయితే ఉంటుంది. అందుకే వీరితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. కానీ అయితే ఈ యొక్క మేషరాశి వారు అయితే మంచి భాగోద్వాలను కలిగి అయితే ఉంటారు. ఇక ఈ రాశి వారు వీరు ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా కూడా లోపల సముద్రం అంత భావోద్వాలు అనేవి వీరిలో అయితే దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వారి వ్యక్తులకి పైకి చూడటానికి చాలా సంతోషంగా ఉంటారు. కానీ వీరికి ఏ కష్టం వచ్చినా, కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చినా వీరు
ముందు నిలబడతారు. కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా వీరైతే సిద్ధపడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి అయితే ఎక్కువగా ఎంజాయ్మెంట్స్ చేయటానికైతే ఇష్టపడుతూ ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. వీరి టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూలై 4వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత అయితే వీరికి ఒక చక్కటి శుభవార్త అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ఒక వ్యక్తి వల్ల కావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ వల్ల కావచ్చు, ఇలా మీకు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లేదా మీరు ఎప్పటి నుంచో వివాహం కావట్లేదని బాధపడుతున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి వివాహంకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ సమయంలో అయితే మీరు సాయంత్రం 6 గంటల తర్వాత అయితే మీరు ఖచ్చితంగా అయితే వినబోతారు. ఇక ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు అయితే గోచారిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏది అనుకుంటారో ఆ పనులనేవి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా జరగడం అనేది అనుకూలిస్తాయి. ఎందుకంటే గ్రహాల మార్పిడి వల్ల మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రాశికి కూడా గ్రహాలు అనేవి మార్పులు అనేవి జరగడం సహజం. కాబట్టి ఇలాంటి సహజంగా మీకు ఇలాంటి గ్రహస్థితులు చాలా అనుకూలంగా గ్రహస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మేషరాశి వారి వ్యక్తులకైతే గ్రహాలు అనుకూలించడం వల్ల మీకు మీ యొక్క అనుకున్న పనులు అనేవి ఖచ్చితంగా సాధించడంలో అయితే మీరైతే ముందుంటారని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి జూలై 4వ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా చాలా పుష్కలంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక అమ్మవారి అనుగ్రహంతో అయితే మీరు మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక మీకు డబ్బు కూడా వస్తుంది. మీరు ఎప్పటి నుంచో ధనం రావట్లేదని బాధపడుతున్నట్లయితే, అంటే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి అవి ఏ లాభాలు రావడం లేవు, అడ్డంకులు కనిపించి అన్నట్లు మీరు బాధపడినట్లయితే కనుక ఈ సమయంలో అలాంటివి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మీకు అమ్మవారి అనుగ్రహం ఉండటం వల్ల అలాంటి అడ్డంకులు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. ఇక మీ పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. ఇక మీకు మంచి ఫలితాలు, లాభాలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ రోజున అయితే అద్భుతంగా అయితే ఉండబోతున్నాయంటే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే శుక్రవారం రోజున అమ్మవారిని ధూపారాధనతో ఖచ్చితంగా పూజించండి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తుంది. కాబట్టి మీరు అమ్మవారిని పూజించడం ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోకండి. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి చాలా అద్భుతంగా అయితే గోచారిస్తున్నాయి అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయేది 100% మాత్రం ఇదే. కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు